హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ మక్కగారెలు చేశాను. చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కిడ్స్ బాగా ఇష్టపడ్డారు. ఇవి స్వీట్ కార్న్ కాదండి, నాటు ఉంటాయి కదా మొక్కజొన్న పొత్తులు, అవి వాటిని 2 hours పాటు బాగా వాష్ చేసుకొని నానబెట్టుకొని ఇలాగా మిక్సీలోకి గ్రైండ్ చేసి తీసుకోవాలండి. తర్వాత మిక్సీ పట్టుకునేటప్పుడు 2 గ్రీన్ చిల్లీ, 2 రెడ్ చిల్లీ అండ్ కొంచెం అల్లం ముక్క అండ్ 1 tablespoon జీలకర్ర యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కోర్స్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి, బట్ మా కిడ్స్ ఏంటంటే అలా ఉంటే ఇష్టపడరు, అందుకే నేను ఫైన్గా గ్రైండ్ చేశాను. తర్వాత 1 tablespoon శనగపిండి అండ్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకొని, అలాగే ఒక 1 spoon బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే ఒక 1/2 cup ఆనియన్స్, కర్రీ లీఫ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగా వాటర్ లేకుండా గట్టిగా కలుపుకోవాలండి, అప్పుడే మనకి వడలు బాగా వస్తాయి. అలాగే 1/2 spoon రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు అండ్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని వడలాగా చేసుకొని అందులో వేసుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, అప్పుడే మనకి వడలు బాగా వస్తాయి, లేదంటే లోపలంతా పిండి పిండిగా ఉంటుంది. ఇలాగ టర్న్ చేసుకుంటూ 2 sides ఫ్రై చేసుకోవాలండి మంచిగా మీడియం ఫ్లేమ్లో. అప్పుడు మంచి కలర్ అండ్ క్రిస్పీగా ఉంటాయి వడలు. ఇలాగా 2 sides ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసుకోవాలండి. అంతేనండి, పిల్లలు బాగా ఇష్టపడతారు. స్నాక్స్కి చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.